ఆద్య, శ్రీను ఇద్దరు బైక్ మీద వెళ్ళినందుకు సుందరమ్మ చాలా సీరియస్గా వెంకట్రావుతో ఇలా అంటూ ఉంటుంది. అయితే కొత్త బండి తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు దిష్టి తీయాలి కదా, అలా ఎలా వెళ్తారు అని సుందరమ్మ అరుస్తూ ఉంటుంది. అరే ఇప్పుడే వస్తామని వెళ్ళారత్తయ్య గారు అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు. జానకి ఇలా అంటుంది. 10 నిమిషాలే వెళ్ళేసి వస్తామని చెప్పారు కదా అత్తయ్య గారు, ఎందుకు దానికి ఇంత రాద్ధాంతం చేయటం అని అంటే పద్మ చాలా కోపంగా ఇలా అరుస్తూ ఉంటుంది. 10 నిమిషాలు ఎక్కడ, ఎప్పుడో వెళ్ళారు, ఇంకా రాలేదు, దాన్ని 10 నిమిషాలే అంటారా అని అంటూ పద్మ సీరియస్గా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అలా అరుస్తూ ఉండటంతో ఒక్కసారిగా సుందరమ్మ, జానకి అందరూ చూస్తూ ఉంటారు. జానకి ఏడుస్తూ ఉంటుంది. అంతలో ఆద్య, శ్రీను ఇంట్లోకి వస్తారు. వాళ్ళు రాగానే చాలా కోపంగా పద్మ ఇలా అంటూ ఉంటుంది. అయ్యయ్యో ఈ మొహానికన్నీ ఈ గాయాలేంట్రా, ఏమైందిరా అని అంటూ బాధగా అడుగుతుంది. ఇక అలా అడిగేసరికి ఒక్కసారిగా శ్రీను మొహం చాటేస్తూ ఉంటాడు. ఏయ్ చెప్పవే, ఏం జరిగిందో చెప్పవే, నా కొడుకుని ఏం చేస్తావే నువ్వు, నీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది వాడికి ఏదో జరిగిందని, ఏం చేసావో చెప్పవే అని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఆద్య, అది అత్తయ్య గారు అని అంటూ ఉంటే, అయితే శ్రీను ఏం లేదులేమ్మా అంటే, ఏం లేదు అంటే నేను నమ్ముతానారా, నేను నమ్మను, ఇది ఏదో చేసింది, చెప్పవే చెప్పు అని అంటే వెంటనే ఆద్య ఇలా అంటుంది. మేము బైక్ మీద వెళ్ళేటప్పుడు కొంతమంది ఆకతాయిలు మమ్మల్ని బాధ పెట్టారు అత్తయ్య గారు, ఏం కామెంట్ చేశారు, అందుకని శ్రీను వాళ్ళని కొట్టాడు అని గొడవ గురించి చెప్తుంది. చెప్పేసరికి పద్మ చాలా సీరియస్గా గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది. ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు, బజార్ దానివి, నీ వల్లే ఈరోజు నా కొడుకుకి ఇలాంటి పరిస్థితి పట్టింది. ఈ పెద్ద పత్తితులాగా ఇంట్లో తిరుగుతున్నావు, వారికి తగలడ్డావు, ఎక్కడెక్కడో వేరే వాడితో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఇప్పుడు నా ఇంటికి దాపలిచ్చావు, నా కొడుకుని బాధ పెడుతున్నావు అని అంటూ, నువ్వు అసలు మంచిదానివే కాదు, నువ్వు చెడిపోయిన దానివి అని అంటూ పద్మ అనేసరికి ఒక్కసారిగా కిషోర్ వచ్చి లాగి చంప మీద కొడతాడు. అందరూ కిషోర్ వైపు చూసి షాక్ అవుతారు. ఆద్య, అందరూ కూడా కిషోర్ని అలా చూస్తూ ఉంటారు. కిషోర్ చాలా సీరియస్గా పద్మని కొట్టేసరికి పద్మ సైలెంట్ అయిపోతుంది. ఇంతటితో రేపు రాబోయే అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.